దక్షిణ భారతదేశంలోని స్త్రీలలో అత్యధికంగా కనబడే క్యాన్సర్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ఈ క్యాన్సర్ రావడానికి హ్యూమన్ పాపిలోమేటస్ వైరస్ కామనెస్ట్ కాజ్. హ్యూమన్ పాపిలోమేటస్ వైరస్ హెచ్పివి వలన వచ్చే ఇన్ఫెక్షన్ నివారించడానికి ఈ వ్యాక్సిన్ ఒక శక్తివంతమైన ఆయుధం. ఇది గర్భసంచి ముఖద్వార క్యాన్సరు, యానల్ క్యాన్సర్సు, ఎక్స్టర్నల్ జెనిటేలియా క్యాన్సర్స్, అలాగే యానల్ వాట్స్ని నివారించడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. 9 to 14 years మధ్యలో ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. కారణం ఏంటంటే వైరస్ ఇన్ఫెక్షన్ రాకముందే మనం వ్యాక్సిన్ ఇచ్చేయాలన్నమాట. 15 to 26 సంవత్సరాల వయసు మధ్య కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వవచ్చు. బట్ అప్పుడు 3 డోసులు అవసరపడుతుంది. ముందుగా ఇచ్చినట్టయితే 2 డోసులతోనే సరిపోతుంది. హిస్టెక్టమీ చేయించుకునే వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా వల్వల్ క్యాన్సర్స్, వెజైనల్ క్యాన్సర్స్, యానల్ క్యాన్సర్స్, జెనిటల్ వాట్స్ ని నివారించడానికి అవకాశం ఉంటుంది. జనరల్ గా ఈ హెచ్పివి వ్యాక్సిన్ 9 రకాల హ్యూమన్ పాపిలోమేటస్ వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి మనకు కాపాడుతుంది. అందులో ముఖ్యమైనవి 16 and 18, ఎందుకంటే ఇది కామనెస్ట్ కాజ్ ఫర్ గర్భాశయ క్యాన్సర్. అలాగే జెనిటల్ వాట్స్ రావడానికి 6 and 11 వేరియంట్స్ కూడా జెనిటల్ వాట్స్ రావడానికి దోహదం చేస్తాయి. ఈ వ్యాక్సిన్ వీటి నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది వెరీ సేఫ్ వ్యాక్సిన్. చాలా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మోస్ట్లీ ఇచ్చిన చోట కొంచెం ఇన్ఫ్లమేషన్, అలాగే లో గ్రేడ్ ఫీవర్ లేదా హెడేక్, అందుకు తప్ప ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ వ్యాక్సిన్ చాలా ఎఫెక్టివ్ వ్యాక్సిన్. 10 to 15 years వరకు కూడా ఈ వ్యాక్సిన్ ఎఫికసీ ఉంటుంది. ఇంకా కూడా స్టడీస్ జరుగుతున్నాయి. మేబీ సెకండ్ బూస్టర్ డోసు 10 సంవత్సరాల తర్వాత అవసరపడవచ్చు. ఈ మధ్యకాలంలో పురుషుల్లో కూడా ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు. కారణం ఏంటంటే ఇది పినల్ క్యాన్సర్స్, యానల్ క్యాన్సర్స్ మరియు ఓరల్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అలాగే జెనిటల్ వాట్స్ కూడా నివారిస్తుంది. ఈ వ్యాక్సిన్ ఈజ్ వెరీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్. బట్ అయినప్పటికీ కూడా మన ప్రజలందరికీ సురక్షితమైన లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ ని కనుక నేర్పించినట్టయితే ఈ వ్యాక్సిన్ ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేసి క్యాన్సర్ రాకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళలోనూ, అలాగే వ్యాక్సిన్ అందుబాటులో లేని లార్జ్ పాపులేషన్ గ్రూప్ లో కూడా క్యాన్సర్ రాకుండా చేయడానికి రెగ్యులర్ స్క్రీనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రెగ్యులర్ స్క్రీనింగ్ లో క్లినికల్ ఎగ్జామినేషన్, పాప్స్మియర్ టెస్టింగ్, ముఖ్యంగా లిక్విడ్ బేస్డ్ పాప్స్మియర్ టెస్టింగ్, హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్, ఇవన్నీ కూడా క్యాన్సర్ ని ముందుగా గుర్తించడానికి మనకు హెల్ప్ చేస్తాయి. సో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి హెచ్పివి వ్యాక్సిన్ ఇస్ అ వెరీ వెరీ యూస్ఫుల్ టెక్నిక్. ఇప్పుడే మీ డాక్టర్తో మాట్లాడి మీ ఇంట్లో ఉండే పిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇప్పించండి.